ఒక లైలా కోసం తిరిగాను దేశం. హలో వెల్కమ్ టు ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ని హల్చల్ చేసింది ఏంటో తెలుసా? ఉల్లిగడ్డ. ఒకప్పుడు ఉల్లిని చెల్లిని చూసినట్టు చిన్న చూపు చూసేవారు, కానీ ఇప్పుడు ఆస్తి ఇవ్వకుండా తప్పిపోయిన తల్లిని ఎతుకుతున్నట్టు ఎతుకుతున్నారు. ప్రతి మగాడికి ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం అండి బాబు. ఎందుకంటే వాడిని ఏడిపించిన భార్యని అది ఏడిపిస్తుంది కనుక. ఇప్పుడు నా కవితలు స్టార్ట్ చేస్తున్నాను. ఉల్లి అయ్యాక గాని ఏమవుద్దో తెలియనిదే పెళ్ళి, అయ్యాక గాని ఏమవుద్దో తెలియనిది పెళ్ళి, ఎప్పుడు ఎంత రేటు పెరుగుతుందో తెలియనిదే ఉల్లి. కోసినప్పుడు మాత్రమే ఏడిపిస్తుంది ఉల్లి, కట్టుకున్నాక ఏడుపును మాత్రమే మిగులుస్తుంది పెళ్ళి. భోజనం చేసిన తర్వాత వేసుకునేదే కిల్లి, బిర్యానీలో ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ ఉల్లి. ఇండియా మొత్తానికి రాజధాని ఢిల్లీ, కానీ ఆ ఢిల్లీ కూడా దోల తీరుస్తుంది దీని తల్లి ఉల్లి. అన్నయ్యల వెధవ పనులు చేస్తే ఇరికించేది చెల్లి. అమెరికా అధ్యక్షుని కూడా అందరిలాగా చూసేది ఈ ఉల్లి. గల్లీలో జరిగేది పెళ్లి, గల్లీలో జరిగేదే పెళ్లి, పెళ్ళన్నాక ఉంటుంది లొల్లి, కానీ నాకు మార్కెట్లో దొరకలేదే ఈ ఉల్లి. ఒకప్పుడు అంటే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడికి అన్నం తినిపించాలనుకోండి, చంటిపిల్లడికి చందమామను చూపించి చందమామ రావే జాబిల్లి రావే అని పాడేవారు, అవునా? కానీ ఇప్పుడు ఉల్లిపాయను చూపించి ఉల్లిపాయ రావే మా ఇంటికి రావే, ఉల్లిపాయ రావే మా ఇంటికి రావే, ఘాటుగా ఉంటావే రేటు తగ్గి రావే. ఆర్యాలో అల్లు అర్జున్లా ఫీల్ అయిపోయి నా ఉల్లిని కోపంగానో, నా ఉల్లిని కోపంగానో, నా ఉల్లిని శాపంగానో తెలియా ఫీల్ మై లవ్. నా ఉల్లిని కోపంగానో, నా ఉల్లిని ద్వేషంగానో, నా ఉల్లిని శాపంగానో తెలియా ఫీల్ మై లవ్. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉల్లిపాయ లాంటి గొప్ప కూరగాయని లేనే లేదు అంటూ ఉల్లిపాయ 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 ఉల్లిపాయ, ఇది మట్టిలో పుట్టి మనుషుల మధ్యకు వచ్చిన పాయ్, ఇది మట్టిలో పుట్టి మనుషుల మధ్యకు వచ్చిన పాయ్, ఉల్లిపాయ 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 ఉల్లిపాయ, ఇది మట్టిలో పుట్టి మనుషుల మధ్యకు వచ్చిన పాయ్, ఉల్లిపాయ. రూపు రేటు ఎలాగున్న అమ్ముడైపోతుంది ఉల్లిపాయ 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 ఉల్లిపాయ. మన తెలుగు వాళ్ళందరూ ఇలా పాడుకుంటే తమిళ సూపర్ స్టార్ ధనుష్ గారు ఉల్లిపాయ మీద పాట అందుకున్నారు. Why this ఉల్లిగిరి ఉల్లిగిరి, Why this ఉల్లిగిరి ఉల్లిగిరి ఉల్లిగిరి, Why this ఉల్లిగిరి ఉల్లిగిరి ఉల్లిగిరి. బ్రౌన్ కలర్ స్కిన్ స్కిన్, వైట్ కలర్ ఆపు కట్టు క్రైయింగ్ క్రైయింగ్, ఉల్లి మనతో ఆడిన గేమ్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఉల్లి పెళ్ళం ఒకటేనండి. ఎంత రేటు పెరిగిపోయినా ఉల్లిని కొనకుండా ఉండలేం, అలాగే
పేజీ పెట్టినా ఈ పిల్లని వదలకుండా ఉండలేం. ఫ్యూచర్లో మన పిల్లలకి ఉల్లిని చూపించాలంటే మ్యూజియంలోనో బుక్కుల్లోనో చూపించగలం తప్ప రియల్ లైఫ్లో చూపించలేం. అందుకే సేవ్ ఆనియన్. ఏమండి ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉందండి. ఇప్పుడు మనకు ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా. అవును, ఐటమ్ సాంగ్ ని మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా, యా, మీరు మీరు పాడితే ఎలా ఉంటుంది నాకు చూపించండి. కొప్పున పూలెట్టుకొని బుగ్గన వేలు పెట్టుకొని వేలు పెట్టుకొని బొగ్గ మీద వీధం వెళుతుంటే కుక్కలర్చాయా? ఇక్కడ మెయిన్ సింగర్ నేను. ఓకే. ఏంటంటే కిందకి వెళ్ళిపోయిందేంటి? ఇది జిగట కాంబోజ్ రాగం కదండి. అగట కాంబోజ్ రాగం. అగట కాంబోజ్ అంటే ఒక్కసారి పైకి వెళ్తుంది, పైకి వెళ్తా, పని అయిపోగానే కిందన పడిపోద్దా? ఆటోమేటిక్ అంతే కదా. అంతే కదా. హాయ్ వ్యూవర్స్, మన సత్యపండు చేసిన కామెడీ చూసారా? అందుకోసం మీరు మళ్ళీ మళ్ళీ రచ్చ రంబోలా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ రచ్చ రంబోలా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచులర్లు, పెళ్లి కాని బ్యాచులర్ పెళ్లి కాదు బ్యాచులర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఏంటి? ఇద్దరు పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది. వాళ్ళ దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి, అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు, గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి, అంతేగా అన్నాడు. బ్రేక్ డాన్స్ చేస్తూ 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 అదే అలవాటు అయిపోయింది వాడికి. ఎక్కడికి వెళ్ళినా ఎవడు కలిసినా కూడా బ్రేక్ డాన్స్ చేస్తూ నమస్కారం పెడుతున్నాడు. ఎలా ఫంక్షన్లకు వెళ్ళారనుకోని ఇద్దరు కూర్చుంటారు. అక్క నీ జాకెట్ బాగుంది, చీర బాగుంది, ఇవి 2 మ్యాచింగ్ అయ్యాయి, కానీ ఈ స్టిక్కర్ మాత్రం మ్యాచింగ్ కాలేదు, కాబట్టి నా బొట్టు నువ్వు తీసుకో, నీ బొట్టు నేను తీసుకుంటా. నువ్వు తీసుకో, నీ మొగని నేను తీసుకుంటా.